ఏమయ్యా బిల్డర్, ఆఫీస్ మాత్రం ఒక రేంజ్ లో కట్టాలయ్యా. ఇంతకీ లొకేషన్ ఎక్కడ సార్? లొకేషన్ ఇదేనయ్యా. ఇదా శ్మశానంగా సార్? ఈ శ్మశానంలోనే మనం వైసీపీ ఆఫీస్ కట్టబోతున్నాం. అదిగో అల్లా మూల మీటింగ్ రూము, ఇటు పక్కేమో జగన్ వస్తే బెడ్రూము. ఈ శ్మశానం కింద మాత్రం అండర్ గ్రౌండ్ రావాలి. ఇంకోటి ఎలుకలు రావడానికి 4-5 బొక్కలు పెట్టాలి. పెద్ద పెడతా సార్. ఎవరైనా శవాన్ని పాతి పెట్టడానికి బొక్కెడితే ఆ బొక్కలైతే ఆ శవం నేరుగా ఆఫీస్ లో పడిపోవాలి. మనం ఆ శవంతో రాజకీయం చేసుకోవాలి. సూపర్ ప్లాన్ సార్. ఆ మెజర్మెంట్స్ సరిగ్గా తీసుకో సార్ ఎక్కువ పప్పులు తెప్పియండి. తెప్పిస్తాలే పోవా. ఈ ఊర్లో చచ్చిపోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారో నువ్వు ఒక లిస్ట్ తీసుకో. ఓకేనా? ఓకే సార్, అలాగే సార్. ఏండే ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆడేవడండి బాబు కొలతలు తీసేస్తున్నాడు. 2, 3, 4 అంటే అన్నకు బెడ్రూమ్ కరెక్ట్ సరిపోద్ది. మా జగన్ ఇక్కడ కొత్త పార్టీ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేస్తున్నాడు. శ్మశానంలోనా? మేము రాజకీయం చేసుకోవడానికి ఆ శవాల కోసం అక్కడికి ఇక్కడికి వెళ్ళడం ఎందుకు? అదే ఈ శ్మశానంలో అనుకో ఈజీగా ఆ శవ రాజకీయాలు చేసుకో. ఇలాంటి ఐడియాలు జగన్ అన్నకి ఎందుకు వస్తాయండి? మా జగన్ ఎందుకు వస్తాయని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి.